ఈ నెల 9వ తేదీన నందిగామ పట్టణంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితొక్క జగన్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు నందిగామ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నందిగామలో ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రైతుల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా యూరియా మరియు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట నష్టం రాకపోవడం, విత్తనాలు కానీ లేకపోతే రైతులకు సంబంధించిన సేవలు కూడా రైతులకి దగ్గరగా లేని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులకు బాస్టగా రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వంగా పార్టీగా రైతుల తరఫున పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత, అదేవిధంగా రైతు సమస్యలపై బాధ్యత వహించే పార్టీగా రేపు 9వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా నుంచి నందిగామలోనే మనం కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతు సోదరులందరికీ పార్టీలకు అతీతంగా జై కిసాన్ అన్నారు కదా, అదే నినాదంతో ఇప్పుడు మేము వస్తున్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు. యూరియా పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మొన్న కూడా కమిషనర్ గారు చెప్పారు, మనకి ఈ ఆగస్టుకే ఇప్పటికే 1,62,000 టన్నులు మెట్రిక్ టన్నులు రావాల్సింది, సగమే వచ్చిందని చెప్పారు. మిగతా సగం రావాలని చెప్పారు. యూరియాకి సంబంధించి రైతులు పడుతున్నటువంటి అపచాట్లు అన్ని పత్రికలు కూడా గొంతెత్తి తెలియజేస్తున్నాయి, ఎలుగెత్తి చాటాయి. అన్ని పత్రికలు, ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే ఆ మీడియా ఈ మీడియా అని కాకుండా అందరూ కూడా వెలిగెత్తారు. 50 రూపాయలు తక్కువగా, మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలకి తక్కువగా యూరియాని రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే బుక్ చేసుకునేలాగా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే ఇప్పుడు 270 రూపాయల మీద బయట 400 రూపాయలు, అట్లా దాదాపుగా 200, 150, 200 రూపాయలు అదనంగా పెట్టినా కూడా దొరకని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా సగం ప్రభుత్వం ద్వారా, అంటే మార్కెట్ ద్వారా కానీ ఇంకో వేరే కానీ గవర్నమెంట్ ద్వారా, మిగతాది 50% ప్రైవేట్ మార్కెట్కి వెళ్తారు. అలాంటి సందర్భంలో ఎందుకు మార్కెట్ ద్వారా ఇవ్వలేకపోతున్నారు, ఓన్లీ ప్రైవేట్లోనే ఎందుకు వస్తుంది అంటున్నారు, సరిపోను వచ్చిందని మీరు చెప్తున్నారు. వచ్చినప్పుడు అసలు పంట విస్తీర్ణమే తగ్గిన పరిస్థితుల్లో ఎందుకు యూరియా దొరకట్లే అంటే సింపుల్, సంపద సృష్టిలో భాగంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు యూరియా దారి మళ్లించి, ప్రభుత్వానికి సంబంధించిన యూరియా కూడా దారి మళ్లించబడి ప్రైవేట్ చేతుల్లోకి వచ్చిన సందర్భంగా వాళ్ళకి, తద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టిలో భాగంగానే యూరియా ప్రైవేటు మార్కెట్లోకి వెళ్ళింది. ఇది సుస్పష్టం, ఏ రైతుని అడిగినా చెప్తారు. ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేట్గా ఎలా దొరుకుతుంది, ఎంత రేటుకు దొరుకుతుంది, ప్రభుత్వ లెక్క ప్రకారం ప్రభుత్వమే సగం అమ్మిందని చెప్తోంది. మరి ఏది ఇది ప్రస్తుతం రైతులు ఫేస్ చేస్తుంది. యూరియా సంపదలో సృష్టించే విధానంలో భాగంగా చేస్తున్న పని. మీరు ఈ విధంగా ఏది తీసుకున్నా సరే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఊదరగొట్టారు ఎలక్షన్కి ముందు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కూడా అవుతుంది. మనం ఏం చేసాం, 12,500 చెప్పాం, కానీ 13,500 ఇచ్చాం. అదేవిధంగా గిట్టుబాటు